చాట్‌జీపీటీ, జెమినీ, కోపైలట్, గ్రోక్ ఇలా ఏఐ సేవల వినియోగం ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరుగుతోంది. ఈ సేవలను నడిపేందుకు వేలాది సూపర్ కంప్యూటర్లు, భారీ డేటా సెంటర్లు అవసరం. ఈ సర్వర్లు 24 గంటలు పనిచేస్తూ భారీ వేడిని ఉత్పత్తి చేస్తాయి. ఆ వేడిని తగ్గించేందుకు కోట్ల లీటర్ల నీటిని కూలింగ్ కోసం వినియోగిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయం విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం ఏఐ విస్తరణ కారణంగా 2030 నాటికి డేటా సెంటర్ల విద్యుత్, నీటి వినియోగం దాదాపు రెట్టింపు కానుంది. అంతేకాదు 2030 నాటికి ఏఐ డేటా సెంటర్ల వార్షిక నీటి వినియోగం 9.3 ట్రిలియన్ లీటర్లకు చేరుకోవచ్చని నివేదిక అంచనా వేసింది. ఈ పరిమాణం సబ్ సహారా ఆఫ్రికాలో నివసించే 1.3 బిలియన్ మంది ప్రజల కనీస వార్షిక గృహనీటి అవసరాలకు సమానం. కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు దీనిని మరింత తీవ్రంగా వ్యాఖ్యానిస్తూ ఏఐ త్వరలో ప్రపంచ ప్రజలు తాగే నీటి అవసరాలకు సమానమైన నీటిని వినియోగించే స్థాయికి చేరవచ్చు అని హెచ్చరించాయి. నిపుణుల ప్రకారం సమస్య కేవలం నీటితోనే ముగియదు. ఏఐ డేటా సెంటర్ల విద్యుత్ వినియోగం కూడా భారీగా పెరుగుతోంది. 2030 నాటికి వీటి విద్యుత్ అవసరాలు ప్రస్తుత స్థాయిలతో పోలిస్తే అనేక రెట్లు పెరిగి వందల మిలియన్ల మంది ప్రజలు వినియోగించే విద్యుత్కు సమానంగా మారే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ఇప్పటికే అమెరికా, యూరప్ వంటి ప్రాంతాల్లో డేటా సెంటర్లపై స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతాల్లో నీటి కొరత పెరుగుతోందనే భయంతో నిరసనలు కూడా జరుగుతున్నాయి. అయితే టెక్ దిగ్గజాలు మాత్రం పరిస్థితిని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు కొత్త తరం డేటా సెంటర్లలో క్లోజ్డ్ లూప్ కూలింగ్ సిస్టమ్స్ను ప్రవేశపెట్టి నీటి వినియోగాన్ని భారీగా తగ్గిస్తున్నాయని చెబుతున్నాయి. గూగుల్ కూడా 2030 నాటికి తాము వినియోగించిన దానికంటే ఎక్కువ నీటిని తిరిగి ప్రకృతికి అందించే లక్ష్యంతో ముందుకెడుతోంది. అయితే ఏ అభివృద్ధి ఎంత వేగంగా జరుగుతుందో పర్యావరణ పరిరక్షణ చర్యలు కూడా అంతే వేగంగా సాగకపోతే భవిష్యత్తులో నీరు, విద్యుత్, భూమి వంటి సహజ వనరులపై తీవ్ర ఒత్తిడి ఏర్పడే ప్రమాదం ఉందని ఐరాస శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.